మంతా సూర్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు మనం చూస్తే ఈ రత్నధారణ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, శక్తిని పెంపొందించుకోవచ్చు అని చాలా రకాలుగా చెప్పారు. అంటే జాతకానికి అనుగుణంగా లైఫ్ మొత్తానికి ఒకటే స్టోన్ ధరిస్తే సరిపోతుందండి? లైఫ్ స్టోన్ అట్లానే ఉండదండి లైఫ్ మొత్తానికి అని చెప్పి. ఎందుకంటే మనకు 12 భావాలు ఉన్నాయి, లగ్నాలు 12 భావాలు లెక్కేస్తుంటాం. ఒక్కొక్కసారి ఒక భావంలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ప్లానెట్ వల్ల మనకు ఆ భావం దెబ్బతింటుందన్నమాట. రాజ్యస్థానం అనుకుందాం. రాజ్యస్థానం అంటే ఏంటి? ప్రొఫెషనల్ ప్లేస్లో. అక్కడ ఏ పనికిరాని కుజుడు, అంటే మనకు దోషి అయిన కుజుడు కానీ శని కానీ వచ్చాడు అనుకోండి. శని వస్తే 2.5 సంవత్సరాలు ఉంటాడు, కుజుడు వస్తే 45 రోజులు ఉంటాడు. అప్పుడు మానసిక ఒత్తిడి పెరిగిపోతుండమాట. అక్కడ ప్రొఫెషనల్ ప్లేస్లో ఇబ్బంది పడుతుంటాం. అప్పుడు ప్రొఫెషనల్ ప్లేస్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన రత్నాన్ని సాధన చేయమని చెప్తాం, దానికి సంబంధించిన మంత్ర సాధన చేయమని చెప్తాం. తర్వాత ఆ రాజ్యాధిపతి లగ్నాధిపతి మంచి ఫ్రెండ్స్ అయి ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన కాంబినేషన్ ఆఫ్ జెమ్స్ పెట్టుకోమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను, మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. శనికి రవికి పడదు, కానీ శనికి రవికి కామన్ ఫ్రెండ్ బుధుడు. అంచేత శని బుధుడితో కూడా మంచి స్నేహభావంతో ఉంటాడు, రవితో కూడా మంచి స్నేహభావంతో. రవితో కలిసి బుధాదిత్యం చెప్తాడు, ఇక శనితో కలిస్తే యోగాన్ని కూడా ఇస్తుంటాడు అనమాట. ఈ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది దోషంగా మనం చూపిస్తాం. ఎవరు? రవి శని ఇద్దరు కలిస్తే. మధ్యలో బుధుడిని ఎంట్రీ చేసామనుకోండి, ఇద్దరిని సమన్వయపరుస్తూ తన పని తను చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అంటే లాజిక్ ఉందో చూడండి ఇక్కడ. సో ఆ విధంగా ఏంటంటే మనకు గ్రహాల యొక్క ప్రభావం ఉన్నది ఏ రాజ్యస్థానమా, లేకపోతే భాగ్యస్థానమా, లేకపోతే సప్తమ భావం కలత్ర భావమా, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వడానికి కారణం సప్తమ భావం. అదేవిధంగా 6వ స్థానం ఆరోగ్య స్థానంలో ఇబ్బంది పడుతున్నామా, అప్పుడు పరిస్థితి బట్టి ఆ టైంకి దాన్ని రెక్టిఫై చేయడం, దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని సాధన చేయమని చెప్తాం. లేదంటే స్పెసిఫిక్గా ఈ రత్నం పెట్టుకోమని చెప్తుంటాం అన్నమాట. సాధారణంగా ఏ వ్యక్తికైనా కామన్గా 1 లేదా 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల కొన్ని ఫలితాలు, నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి అన్ని రకాల సమస్యలను బయటపడే అవకాశం అంటూ ఉంటుందండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.